ధర్మంని పాటించడం, మన హిందూయిజంని దేవుడికి ఎక్కువ కనెక్ట్ అయ్యి మన శ్లోకాలను అన్నీ పఠించడం. మ్మ్. సనాతన ధర్మం అంటే అంటే ఎలా పాటించాలి? దాన్ని పాటించడం అంటే ఎలాగా? అంటే దేవుడిని ప్రార్థించడం. ఏమని? కరెక్ట్ చెప్తున్నావు, చెప్పు. మన సనాతన ధర్మంలో ఉన్న శ్లోకాలని, భగవద్గీతని, రామాయణంని పాటించడం. ఎందుకు పాటించాలి వాటిని? ఎందుకు తెలుసుకోవాలి? రామాయణంలో తండ్రి మాట కట్టుబడి రాముడు అడవులకు వెళ్తాడు. తండ్రి మాట, తల్లిదండ్రుల మాట వినడం. మహాభారతంలో అన్నదమ్ములు ఎట్లా ఉండకూడదు అని చూపించడం. భగవద్గీతలో మన డైలీ లైఫ్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఫేస్ చేయడం. బాగుంది, నైస్.